బరువు అనేది ఇవాళ మన ఆరోగ్యానికి గుదిబండలా మారుతోంది. అధిక బరువు, స్థూలకాయం అనేవి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. బరువును వదిలించుకునేందుకు ఆహార వ్యాయామాలు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని వాపోతూ ఉంటారు చాలామంది. బేరేటిక్ సర్జరీలకు వెళ్ళటానికి చాలామందికి మనసొప్పదు. అయితే ఓవైపు ఆహార వ్యాయామాలతో పాటు మరోవైపు నిత్యం కొన్ని యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో అధిక బరువుకు సంబంధించినటువంటి కొన్ని ఆసనాలు, ముద్రలు ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. అధిక బరువు ఒక 10 కిలోలో, 20 కిలోలో, 30 కిలోలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఆ బరువు అంతా కూడా శరీర ఆంతరాంగిక అవయవాల మీద పడి వాటి యొక్క లైఫ్ స్పాన్ తగ్గించేస్తూ ఉంటుంది. తద్వారా మీరు బిఎంఏ చెక్ చేసుకున్నట్లయితే కూడా అధిక బరువునే కాకుండా అధిక వయస్సు కూడా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాటి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. అలసటకి, బడలకి, అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. కాబట్టి లోపల ఉన్న బరువు తగ్గాలంటే ఆహారం తగ్గాల. బరువు పెరగకుండా మరియు ఈ కొవ్వు కరగాలి అంటే కొన్ని ఆసనాలు చేయాలి. వీటిలో భాగంగా మనం పరివృత్త త్రికోణాసనం గమనించినట్లయితే ఎక్కువగా పొట్ట భాగంలో, సీటు భాగంలో, నడుము సైడు భాగంలో ఎక్కువగా ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ పరివృత్త త్రికోణాసనం అన్నది నడుము పక్కన పెరిగిపోయేటటువంటి ఫ్యాట్ని తగ్గించడానికి, పొట్టలో పెరిగిపోయినటువంటి ఫ్యాట్ని తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పరివృత్త త్రికోణాసనం, సూర్య నమస్కారాలు మరియు ఈ సూర్య ముద్ర, వెయిట్ లాస్ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఇవి స్టాండింగ్ పోస్చర్లో చేసేటటువంటివి. 2 కాళ్ళని ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో ముందు ఉంచుకోవాలి. పరివృత్త త్రికోణాసనం. ఇప్పుడు 2 చేతుల్ని రైట్ చేస్తూ షోల్డర్ హైట్కి తీసుకొని రావాలి. ముందుగా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేస్తూ ఈ విధంగా ఒక 30 టైమ్స్ చేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. స్టాప్. యథాస్థానానికి రావాలి. 2 కాళ్ళు సమంగా తెచ్చుకొని విశ్రాంతి స్థితిలో కాసేపు ఆగాలి. ఇప్పుడు సూర్య నమస్కారాలు. పాదాలు 2 జతలో ఉంటాయి. ఈ స్థితిలో నమస్కార స్థితికి రావాలి. నమస్కార స్థితి నుంచి ముందుగా 1 ఊర్ధ్వాసన్, 2 చేతులు పైకి రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. 2 పాదహస్తాసన్, శ్వాసను విడిచిపెడుతూ ముందుకు బెండ్ అవ్వాలి. 3 అశ్వ సంచలనాసనం, ఎడమకాలు వెనక్కి తీసుకొని వచ్చి పూర్తిగా పైకి చూడాలి. 4 కోకిలాసన్, కుడికాలు కూడా ఎడమకాలు జతలోకి తీసుకొని వచ్చి శరీరాన్ని స్ట్రైట్గా ఉంచాలి. 5 మార్జాలాసన్, 2 మోకాళ్ళు గ్రౌండ్కి టచ్ చేసి వెనక్కి రావాలి. 6 సాష్టాంగ నమస్కారం, 8 భాగాలు తాకించే విధంగా గడ్డము, ఛాతీ, 2 అరిచేతులు, 2 మోకాళ్ళు, 2 కాళ్ళ వ్రేళ్ళు తాకితే 8 భాగాలు అవుతాయి. దీన్నే అష్టాంగాసనం అంటారు. 7 భుజంగాసన్, శ్వాసను తీసుకుంటూ హెడ్ని, చెస్ట్ని పైకి రేజ్ చేయాలి. 8 పర్వతాసనం, మౌంటైన్ పోస్చర్లో పూర్తిగా హిప్ భాగం పైకి వెళ్ళి పిరమిడ్ షేప్లో ఉండాలి. 9 మార్జాలాసన్, మరలా మోకాలు నేల మీద కానించి హిప్ భాగాన్ని, సీట్ని వెనక్కి తీసుకొని రావాలి. 10 అశ్వ సంచలనాసన్, ఎడమ కాల్ని 2 చేతుల మధ్యలోనికి తీసుకొని రావాలి. 11 పాదహస్తాసన్, కుడికాల్ని ఎడమకాలు జతలోకి తీసుకొని రావాలి. 12 ప్రణామ్ ఆసన్, నమస్కార స్థితికి రావాలి. రిలాక్స్.
సుఖాసనంలో కూర్చోండి. 2 చేతులు మోకాళ్ళ పైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఈ సూర్య ముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ, సోఫాలో కానీ కూర్చొని కూడా చేయవచ్చు. ఉంగరపు వేలుని ఫోల్డ్ చేసి ఉంగరపు వేలు యొక్క చివరి భాగం అరిచేతి మధ్య భాగంలో తాకించి, బొటనవ్రేలుని ఉంగరపు వేలు యొక్క వెనక భాగం మీద ఆనించి ఉంచి, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని ఇలా నిష్పత్తిని పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేసినట్లయితే ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. అలాగే గమనమంతా శ్వాస పైన ఉంచి చేయాలి, పూర్తిగా భాగం వహించి. అలాగే ఇంటెన్షన్తో చేయాలి. మీరు శ్వాసను తీసుకునేటప్పుడు మీలోనికి ఆరోగ్య శక్తిని ఆహ్వానిస్తున్నట్టుగా ఉండాలి. అలాగే మీరు శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు ఏ విధమైన రోగశక్తి ఉన్నా దాన్ని బయటికి పంపించేస్తున్నట్టుగా భావన చేసినట్లయితే దీన్ని ఇంటెన్షన్ బ్రీతింగ్ అంటారు. దీనివలన చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరవండి. ముద్రను రిలీజ్ చేయండి. చూసారు కదండి, ఈ పరివృత్త త్రికోణాసనాన్ని 90 సార్లు గనక మీరు ప్రొద్దున్న సాయంత్రం చేసినట్లయితే మరి పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోవడమే కాకుండా నడుము సన్నగా, స్లిమ్గా, సంపూర్ణ ఆరోగ్యవంతంగా, యంగ్ అండ్ ఎనర్జెటిక్గా తయారు చేస్తుంది. ఇకపోతే సూర్య నమస్కారాలు, వీటిని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చేసినట్లయితే సులభంగా 5 నుంచి 8 కిలోలు తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా తింటున్న ఆహారాన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైట్ రైస్ని తగ్గించేసేసి ఫ్రూట్ డైట్ని, వెజిటేబుల్ డైట్ని బాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సూర్యముద్ర, రోజు మొత్తంలో 45 నిమిషాల పాటు ఈ సూర్యముద్రలో ఉన్నట్లయితే సులభంగా 3 కిలోలు వెయిట్ని తగ్గుతారు. వీటితో పాటుగా బాడీలో హీట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మరి తగినటువంటి వాటర్ తీసుకోవడం, చక్కగా చలవ పదార్థాలు తీసుకోవడం, ఇవన్నీ చేసినట్లయితే సన్నగా, స్లిమ్గా, నాజూగ్గా తయారు చేసుకోవచ్చు.